ఒక అడవిలో ఒక తెలివైన నక్క ఉండేది. ఒకరోజు ఆ నక్కకి చాలా ఆకలి వేసింది. ఆహారం కోసం వెతుకుతూ ఉండగా ఒక చెట్టు మీద కాకి నోట్లో రొట్టె ముక్క పెట్టుకుని కూర్చున్నది. నక్క అది చూసి చాలా ఆనందపడింది. ఈ రొట్టె నాకు దొరికితే ఎంత బావుంటుంది అని అనుకుంది. నక్క కాకి దగ్గరకు వచ్చి మెల్లగా అంది, అయ్యో కాకి, నీ అందం ఎంత గొప్పగా ఉంది. నీ రెక్కలు ఎంత అందంగా ఉన్నాయి. నీ గొంతు కూడా అంతే మధురంగా ఉంటుందేమో. నక్క మాటలు విని కాకి చాలా ఆనందపడింది. నా గొంతు నిజంగానే బావుంటుందా అనుకుంది. అందరికీ చూపించాలనుకుని కాకి కేక పెట్టింది, కా కా అని. అలా నోరు తెరవగానే రొట్టె ముక్క కింద పడిపోయింది. అదే అవకాశం చూసిన నక్క చటుక్కున ఆ రొట్టె తీసుకుని పారిపోయింది. అప్పుడా కాకికి తన తప్పు అర్థమైంది. ఇకపై పొగడ్తలకు మోసపోను అని నిర్ణయించుకుంది. ఈ కథ మనకి చెప్పే పాఠం: పొగడ్తలు చెప్పేవారిని నమ్మకూడదు, ఎప్పుడూ తెలివిగా ఆలోచించాలి. పిల్లలు, మీకు ఈ కథ నచ్చితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథను మీ స్నేహితులతో, మీ అన్నా చెల్లెళ్లతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మంచి కథలతో మళ్ళీ కలుద్దాం.